అనేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యా సంస్థల్లోని 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు 8,495 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన ఆవాసాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మనం వనం ప్రకృతి పిలుస్తోంది, తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధి, మడ అడవుల పెంపకం మొదలైన పథకాల ద్వారా స్థిరమైన ఆదాయ కల్పన జరుగుతోంది. అన్ని శాఖల మరియు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం మరియు కేంద్ర రాష్ట్ర పథకాల నిధుల సమీకరణ ద్వారా ఇది జరుగుతోంది. పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నగరాల కోసం బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయడానికి నగర వనం పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2022-23 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాని రెవెన్యూ లోటు 43,488 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 52,509 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 3.3% గాను 3.98% గాను ఉన్నాయి. 2023-24కు సవరించిన అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 23,330 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 38,682 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 62,720 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 2.65% గాను మరియు 4.3% గాను ఉన్నాయి. 2024-25 బడ్జెట్ అంచనాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,94,427.25 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 4.19% గాను మరియు ద్రవ్యలోటు 2.12% గాను ఉండవచ్చు. ముగింపు. నేను ముందే చెప్పినట్టుగా మన రాష్ట్ర ప్రగతి పునఃప్రారంభానికి మరియు పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ ఒక తొలిమెట్టు. తమ కుటుంబాలలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం మరియు సంపదలు కలగాలని ప్రతి కుటుంబం కూడా కలలు కంటుంది. ఈ కలలు సాకారం అవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన రాష్ట్ర ప్రజలు వారి ఆశలు నెరవేర్చుకునేటందుకు అపూర్వమైన తీర్పునిచ్చారు. ప్రజలు మేమిచ్చిన హామీలపై నమ్మకం ఉంచారు. ఈ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. మా ప్రభుత్వం ముందున్న ఈ సవాళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అధిగమించగలమని విశ్వసిస్తున్నాం. స్వర్ణాంధ్రలో జీవించాలనే ప్రజల ఆశలను సాకారం చేయడానికి మా ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాను. సరళమైన ప్రభుత్వం, ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరించడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయకమైన మాటలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మనం ఎలా ఉన్నామో దానికి మనమే బాధ్యులం. మనం ఎలా ఉండాలనుకున్నా అలా మనల్ని తయారు చేసుకునే శక్తి మనకుంది.
మనం ఇప్పుడు ఉన్నది మన గత చర్యల ఫలితమైతే భవిష్యత్తులో మనం ఏమి కావాలనుకుంటున్నామో అది మన ప్రస్తుత చర్యల ద్వారా ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి. ఈ మాటలతో నేను ఇప్పుడు బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. ఓకే అండి. నెక్స్ట్ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు 2024-2025 సంవత్సరపు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇరవై 24-25 వ్యవసాయ బడ్జెట్ గౌరవ సభాపతి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ కవి గుర్రం జాషువా గారు రైతు గురించి వ్రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటూడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు, వాడికి భుక్తి లేదు. రైతుకి పై పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తున్నాను. 6 కాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనస వాచ కర్మన శిరస్సు వంచి పాదాభివందనం